వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి. ఈ మాటలు మరొకసారి దేవుని వాక్యంలో నుండి యేసుక్రీస్తు పునరుద్ధారుడుగా తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తును వెంబడించిన స్త్రీలు ఆయన సమాధి దగ్గరికి వచ్చి సంతోషముతో ఆనందంతో చెప్పిన మాటలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. అందులో భాగంగా 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం వినటానికి, విన్నదాన్ని విశ్వసించి నిరీక్షణతో కొనసాగటానికి ప్రయత్నం చేయాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ జాయ్ఫుల్ న్యూస్. సంతోషకరమైన వార్తలు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు సమాధిలో లేడు, సమాధిలో నుండి తిరిగి లేచాడు అన్నది చాలా సంతోషకరమైన శుభవర్తమానం. అంత మాత్రమే కాదు, చావు ఆయనను ఆపలేదు, మరణము ఆయనను బంధించలేదు, జీవముతో తిరిగి లేచాడు. ఈ వార్త సర్వ మానవాళికి, ప్రపంచానికి సంతోషకరమైన సువార్త. అంత మాత్రమే కాదు, సాతాను ఓడిపోయాడు అన్న సంతోషాన్ని కూడా అక్కడ ఉన్న స్త్రీలు మనందరికీ వ్యక్తపరుస్తూనే ఉన్నారు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జస్ట్ యాజ్ ప్రామిస్డ్, వాగ్దానం చేసినట్లుగానే దేవుని వాక్యంలో తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఏమి చెప్పాడో అదే అక్షరాల నిజమవుతున్న సందర్భం. నేను 3 దినముల తర్వాత తిరిగి లేస్తాను అని యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఆ వాగ్దానాన్ని నెరవేర్పుకి ఆదివారమున పెందలకాడనే మనుషులు సమాధి దగ్గరికి చేరకముందే, శిష్యులు ఆయనను ఎదుర్కొనక ముందే ఆయన జీవముతో లేచాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, మనం బ్రతికున్నప్పుడు మాటిస్తాం, దాన్ని నెరవేర్చలేము. కానీ యేసుక్రీస్తు మరణించి సమాధిలో ఉండి కూడా ఆయన తిరిగి లేచటం ద్వారా ఆయన తాను చెప్పినట్టే లేచినాడు అన్న మాటకి, ఆయన వాగ్దానాన్ని నమ్మకంతో విశ్వసించాలి అన్న గురిని మనం కలిగి ఉండాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జస్టిస్ 1, న్యాయము గెలిచినది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి. ప్రభువు పండుకొనిన స్థలము ఒకప్పుడు 3 దినముల క్రితము అది పేత వస్త్రములతో చుట్టబడిన స్థలం, మరణముతో ఉన్న స్థలం, భయంకరమైన దెబ్బలతో నిండిన స్థలం. కానీ ఇప్పుడు రండి ప్రభు పండుకొని ఉన్న స్థలము ఖాళీగా ఉంది అని మరణం మీద, సాతాను మీద, శ్రమల మీద, సామర్థ్యం మీద, వాటిలన్నిటిపైన దేవుని పూర్తి స్వాతంత్ర్యాన్ని, పూర్తి గెలుపును మనం చూడవచ్చు. పాపాన్ని సంపూర్ణంగా ఆయన గెలిచాడు, మరణాన్ని కూడా ఆయన గెలిచాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రతిదీ దేవుని ప్రణాళికలో జరుగుతుంది అన్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన కలిగి ఉండాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ జర్నీ చేంజ్డ్, ప్రయాణము మారినది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అక్కడ ఉన్న శిష్యులు, అక్కడ ఉన్న స్త్రీలు అందరూ దుఃఖముతో సమాధి దగ్గరికి వచ్చారు. లేచాడు, ఆయన తిరిగి సమాధిలో లేడు అన్న సంతోషముతో సెలబ్రేషన్ చేసుకుంటూ వారి గృహాలకు వెళ్ళారు. ఈ మాటని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి మీరు సజీవుడైన దేవుడు అన్న సంతోషకరమైన సువర్తమానాన్ని మేము విని అది అనేకులకు ప్రకటించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ తరుణాలు, సమయాలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.